హాయ్ హలో ఈరోజు ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకుందాము. ప్రిపోజిషన్స్ అనేది టెట్కి డిఎస్కి చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ కంపల్సరీ వస్తుంది ప్రిపోజిషన్స్ ఈ టాపిక్ నుండి. ప్రిపోజిషన్స్ ఏంటంటే ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానము. ప్రిపోజిషన్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్, నామవాచకం ముందు కానీ సర్వనామం ముందు కానీ ఉంచబడుతుంది. అది ఆ సెంటెన్స్కి మీనింగ్ ఇస్తుంది అనమాట. వి లివ్ ఇండియా ఏమన్నా మీనింగ్ ఉందా? లేదు. బట్ ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ఉంచడం వల్ల ఈ సెంటెన్స్కి మీనింగ్ వచ్చింది. వి లివ్ ఇన్ ఇండియా. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద ఫీల్డ్స్. పక్షులు అనేవి ఆకాశంలో ఎగురుతున్నాయి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ ఈజ్ ద టేబుల్. ఏదైనా మీనింగ్ ఉందా? లేదు. అంటే ఈ ప్రిపోజిషన్స్ ఉంచడం వల్ల సెంటెన్స్కి కరెక్ట్ మీనింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ చూద్దాం. ఇన్ అంటే లోపల, ఇంటూ అంటే లోపలనే, ఆన్ పైన మీద, ఓవర్ ఆన్ ఓవర్ అన్న పైననే మీద, అబౌవ్ కూడా పైన, అవుట్ ఆఫ్ బయటికి, టుకి టువర్డ్స్ వైపు, త్రూ ద్వారా, బిలో బినిత్ పై వద్ద, అలాంగ్ వెంబడి, అక్రాస్ అడ్డంగా. ప్రిపోజిషన్స్ అనేవి 3 రకాలు ఉన్నాయన్నమాట. చూద్దాము. సింపుల్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్స్ ఇంటూ, ఆన్, ఓవర్, బై ద్వారా, ఎట్ వద్ద, ఆఫ్ ఎసెట్రా. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ బిసైడ్ బిసైడ్స్ వెంబడి, అలాంగ్, అక్రాస్ బిట్వీన్ మధ్యలో, అమంగ్ మధ్యలో. ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, అకార్డింగ్ టు, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇలాగా బిట్వీన్, ఇన్ ద మిడిల్ ఆఫ్, ఇద్దరి మధ్యలో ఉంటే బిట్వీన్ అంటారు. ఎమంగ్ అంటే ఇద్దరికన్నా ఎక్కువ క్రౌడ్ లాగా ఉంటే ఎమంగ్ అంటారు అనమాట. రాజు ఈస్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ఐపీఎల్ అండ్ ఐఎస్ఎల్. ద థీఫ్ hid himself among some passengers. Our office will be open tomorrow between 9 a.m. and 5 a.m. Murli distributed his property between Sheila, Sita and Geeta. We use between when we specify names of numbers. అంటే వాళ్ళ పేర్ల గురించి చెప్తే ఎమంగ్ కాకుండా బిట్వీన్ యూజ్ చేస్తారనమాట. ద హౌస్ ఈస్ కవర్డ్ ఎమంగ్ ద ట్రీస్. అంటే పర్టికులర్గా వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తే బిట్వీనే యూజ్ చేస్తాం. ఫ్రమ్ 9 a.m. to 5 p.m. బిట్వీన్ 9 a.m. and 5 p.m. ఇలాగా. ఎట్, ఆన్, ఇన్ టైం సంబంధించింది. ఎట్ క్లాక్ టైం, ఎట్ నూన్, ఎట్ నైట్, ఎట్ మిడ్ నైట్, దిస్ టైమ్, ఎట్ దిస్ మినిట్, ఎట్ ద వీకెండ్, ఎట్ ద న్యూ ఇయర్. ఎగ్జాక్ట్లీ 12 o'clock, ఆఫ్టర్ 12 o'clock, బిఫోర్ 12 o'clock. అంటే ఎట్ నైట్, ఎట్ 6 p.m., ఎట్ మిడ్ నైట్, డోంట్ గో అవుట్ ఎట్ మిడ్ నైట్. ఇలా యూజ్ చేస్తారనమాట. అవర్ టీచర్ కండక్టెడ్ ద ఎగ్జామ్ ఎట్ 9 a.m. ద సన్ షైన్స్ బ్రైట్లీ ఎట్ నూన్. ద థీఫ్ ఎంటర్డ్ ద హౌస్ ఎట్ నైట్. మళ్ళీ ఇన్ ద నైట్, ఇది ఒక స్పెషల్ కేసు. ఓకేనా. ఐ కాంట్ స్పీక్ టు యూ ఎట్ దిస్ మినిట్. ఆన్ డేస్, డేట్స్ అండ్ డిస్క్రిప్టివ్ పార్ట్స్ ఆఫ్ డే ఆన్ యూజ్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు రైట్ డిఎస్సి ఎగ్జామ్ ఆన్ 31st December. We will go to Hyderabad on Saturday. India got independence on 15th August 1947. I got married on a fine morning. I met my friend on a fine evening. In weeks, months, seasons, years, decades, centuries. India got independence in 1947. I have written a book in a week. We enjoyed our holidays in summer. Our country developed a lot in last 2 decades. The IPL began in April. Special use అనమాట. పార్ట్స్ ఆఫ్ డే. I eat bananas in the morning. I eat bananas in the afternoon. I eat bananas in the evening. I eat bananas in the night. I eat bananas at night. ఓకేనా. టైం మెన్షన్ చేసినప్పుడు ఇన్ యూజ్ చేస్తారు. పర్టికులర్గా మార్నింగ్ అండ్ నైట్ అని చెప్పినప్పుడు ఎట్ నైట్ యూజ్ చేస్తారు. ఐ బనానాస్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ 15th August. ఓకేనా. అప్పుడు ఆన్ యూజ్ చేస్తారు, ఇన్ యూజ్ చేయరు. అంటే పర్టికులర్గా డేట్ ఉన్న మంత్ ఇచ్చినప్పుడు ఆన్ యూజ్ చేస్తారు.
ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 15th August. పర్టికులర్ డేట్ అంటే డే, మంత్, ఇయర్ మెన్షన్ చేసినప్పుడు ఆన్ యూజ్ చేస్తారు. మంత్ అండ్ ఇయర్ ఇచ్చినప్పుడు ఇన్ యూజ్ చేస్తారు. ఈ యొక్క స్పెషల్ కేసు బట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజింగ్. మీరు ఎగ్జామ్ టైంలో కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఇది. ఓకేనా. డేట్, మంత్, ఇయర్ ఇచ్చినప్పుడు ఆన్ యూజ్ చేయాలి. మంత్ అండ్ ఇయర్ ఇచ్చినప్పుడు ఇన్ యూజ్ చేయాలి. ఇట్ ఇన్ రిలేటెడ్ ప్లేస్ ఇన్ బిఫోర్ కాంటినెంట్స్, కంట్రీస్, స్టేట్స్, సిటీస్, డిస్ట్రిక్ట్స్, టౌన్స్, మండల్స్. ఖండాల నుంచి మండలాల వరకు. పెద్ద ప్లేసెస్ నుంచి ఇన్ యూజ్ చేయాలి. చిన్న ప్లేసెస్ యూజ్ చేయాలి, కెట్ యూజ్ చేయాలి. ఓకేనా. వి లివ్ ఇన్ ఆసియా, ఇండియా. ద కామన్వెల్త్ గేమ్స్ held in South Korea. My father is an IPS officer in Telangana. Before small places కి ఎట్ యూజ్ చేస్తారు. ఎట్ రైల్వే స్టేషన్, ఎట్ బస్ స్టేషన్, ఎట్ ఎయిర్పోర్ట్, ఎట్ కోర్ట్, ఎట్ మార్కెట్. అలా ఎగ్జాంపుల్ ఆఫ్ ఎట్ అండ్ ఇన్ కాంబినేషన్. ఇన్ ఈజ్ యూజ్ విత్ బిగ్ ప్లేస్, ఎట్ ఈజ్ యూజ్ విత్ స్మాల్ ప్లేస్. ఒక వాక్యంలో రెండు ప్రదేశాలు ఇచ్చినప్పుడు పెద్ద ప్రదేశం ముందు ఇన్ వాడాలి, చిన్న ప్రదేశం ముందు ఎట్ వాడాలి. ఎలాంగ్, అక్రాస్, ఎలాంగ్, వెంబడి. ద మీన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఏ లైన్. అక్రాస్ అడ్డంగా. ఓకేనా. ఇన్ లోపల, ఇంటూ బయట నుంచి లోపలికి. ద స్విమ్మింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. ద బాయ్ జంప్డ్ ఇంటూ ద స్విమ్మింగ్ పూల్. ద బాయ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. అలా స్పెషల్ యూసేజ్. ఎంటర్ అన్న పదం వచ్చినప్పుడు ఎంటర్ ద హాల్, ఎంటర్ ద క్లాస్, ఎంటర్ ద రూమ్, ఎంటర్ ద హౌస్, ఎంటర్ ద బిల్డింగ్. వీటి ముందు ఇంటూ రాయకూడదు. ఎంటర్ ఇంటూ ద హాల్ రాంగ్, అది ఎంటర్ ద హాల్ అనేది రైట్. ఇన్ యూజ్ చేయకూడదు అనమాట. ఎంటర్ ఇంటూ ఏ కాంటెస్ట్, ఎంటర్ ఇంటూ డిస్కషన్, ఎంటర్ ఇంటూ ఆర్గ్యుమెంట్, ఎంటర్ ఇంటూ ఏ బాండ్, ఎంటర్ ఇంటూ ప్రాబ్లమ్స్, ఎంటర్ ఇంటూ డెప్స్. వీటి ముందు ఎంటర్ ఇంటూ యూజ్ చేయాలి. బిసైడ్ పక్కన, బిసైడ్స్తో పాటు. సిన్స్ ప్లస్ ఎగ్జాక్ట్ టైం, కష్టమైన సమయం. ఫర్ పీరియడ్ టైం. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2001. ఇయర్ మెన్షన్ చేసినప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. ఓకేనా. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 12 years. They have been playing football since 6:30 p.m. I have been staying in Vizag since April. He has been attending classes for 2 days. Since పర్లు పర్ఫెక్ట్ టెన్స్తో వాడబడతాయి. He has been attending classes since Monday. He has been staying in Hyderabad since his birth. On, over, above. On, when there is a touch between the surface and thing. On, I am standing on the platform.